హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను మా ఊరిని అయితే చూపిస్తున్నాను వీడియోలో. మా ఊరు ఎలా ఉంటుందంటే ఒక సైడ్ మొత్తం విలేజ్ వైబ్స్ ఉంటాయి, అలాగే ఇంకో సైడ్ వచ్చేసి మొత్తం సిటీ వైబ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది విలేజ్ వైబ్స్ అన్నమాట. చూసారా, చుట్టూ పచ్చని పొలాలు, అలాగే స్వచ్ఛమైన మనుషులు ఉంటారన్నమాట. మా ఊర్లో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు అనేవి మన పల్లెటూళ్ళల్లో అయితే ఉండవు. చాలా స్వచ్ఛమైన మనుషులు అయితే ఉంటారు. చూసారా మా బుడ్డోడు ఎలా కోడి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇదైతే కోళ్ళ కుంపటి. మా ఇంట్లో అంటే అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఆ కోళ్ళని తీస్తుంది అయితే మా అమ్మమ్మ. ఎలా బయటకైతే పంపిస్తుందో చూడండి. ఎందుకంటే అవి మేత మేసే టైం అయ్యింది. ఒక ఈవినింగ్ వచ్చేసి 4 or 5కి అలా వదిలిపెడితే కోళ్ళని అవి కొంచెం ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. మా బుడ్డోడు చూడండి అవి కావాలంట ఏడుస్తున్నాడు. వాటిలో కలర్స్లో ఉండేవి అయితే మాయి. ఎందుకంటే లాస్ట్ టైం అవి మేము కొనుక్కొని అవి ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతుంటే వెళ్ళి ఆ కోళ్ళ కుంపట్లో అయితే మేమే వదిలిపెట్టేసాం. ఆ కోళ్ళు చూడండి చక్కగా ఉన్నాయి. విలేజ్లో ఇలాంటివి అయితే చాలా కామన్. ఇవి బొప్పాయి గింజలు ఎండబెడుతున్నాము. ఎందుకంటే మొత్తం ఆ విత్తనాలని ఎండబెట్టి ఇప్పుడు కొంచెం వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ విత్తనాలు అయితే మనం ఎరువులో పోసి చల్లితే మట్టిలో అవి మొలకలు అయితే వస్తాయి. చూశారు కదా, అది మొత్తం పచ్చని పొలాలు. ఆ గడ్డి మొత్తం అక్కడ ఉన్న ఏరియాలలో గేదెలకి ఆవులకి అయితే సప్లై చేస్తారు. ఇటు సైడ్ విలేజ్ వైబ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ చూడండి రైట్ సైడ్ మొత్తం సిటీ వైబ్స్ ఉంటాయి. ఈ ఇంటి వెనకాల ఒక పైపుల ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. అలాగే ఈ ఊరిలో మా ఊర్లో అయితే పైపుల ఫ్యాక్టరీ అనే కాదు, చెక్కల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, మొత్తం మన డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ని రీసైకిల్ చేసే ఫ్యాక్టరీ, గ్రానైట్ ఫ్యాక్టరీ, ఇలా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ మా ఊరైతే విజయవాడకి దగ్గరలో ఉన్న చిన్న ఒక పల్లెటూరు అన్నమాట. విజయవాడ నుండి ఒక 30 kilometers అనేది దూరంలో ఉంటుంది. చూశారు కదా, అది ఆ బొప్పాయి గింజలు లాస్ట్ టైం వేస్తే ఈ టయానికి మనకి చెట్టులాగా మొలిచి ఇలా గార్డెన్ లాగా ఫామ్ అయింది. ఆ చెట్టు కాయే ప్రజెంట్ మనం మళ్ళీ విత్తనాలను తీసాము. చూశారు కదా, సైడ్న ఇలా యూజ్ చేస్తూ ఉంటాం ఈ విత్తనాల్ని. మన ఛానల్లో అయితే ఓన్లీ జాబ్స్ గురించే కాకుండా ఇలాంటి విలేజ్ వైబ్స్, అలాగే ఇంకా స్పెషల్ థింగ్స్ ఏమైనా ఉంటే కానీ మేము వెళ్ళి అక్కడికి డిస్కవర్ చేసి మా ఛానల్లో పెడతాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి నేను గోల్డెన్ అవర్ టైంలో తీశాను. అంటే 4 to 5 టైంలో తీసేపాటికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇందాకైతే వీడియోలో అంటే ఇందాక క్లిప్లో అయితే కనిపించలేదు ఫ్యాక్టరీ, పైపుల ఫ్యాక్టరీ అనేది. ఇప్పుడు నేను కొంచెం దగ్గరగా టెర్రస్కి చూపిస్తున్నాను చూడండి. పైపుల ఫ్యాక్టరీ ఇది మొత్తం 10 ఎకరాలలో ఉంది. చాలా పెద్ద ఫ్యాక్టరీ అన్నమాట. చూశారుగా, ఇలాంటి మరెన్నో వీడియోలు, అలాగే విలేజ్ వైబ్స్, విలేజ్ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే మనం ఇంకా వీడియోలలో చూడాలి.